బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు మరోసారి రచ్చగా మారాయి. మాజీ మంత్రి షబీర్ అలీ తనను అవమానించారని క్రమశిక్షణ కమిటీకి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు పీసీసీని ఉద్దేశించి షబీర్ అలీ చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ సీరియస్ అయింది. తన పేరిట మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్నారని క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే షబీర్ అలీ వివరణ ఇచ్చారు. షబీర్ అలీ వివరణ తర్వాత కూడా ఇందుప్రియ ఫిర్యాదు చేయడంపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. కామారెడ్డి ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ చర్చిస్తుంది. ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఇందుప్రియారెడ్డి దంపతులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మాధవి, గాంధీ భవన్ వేదికగా కామారెడ్డి పంచాయతీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేస్తుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్రవి అధ్యక్షతన కమిటీ భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య పంచాయతీ నడుస్తుంది. ఈ పంచాయతీ కాస్త పీసీసీ చీఫ్ దాకా కూడా వెళ్లిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఏసీ కామారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ విషయంలో ఏసీసీ కూడా ఫోకస్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా మాజీ మంత్రి షబీర్ అలీ చేసిన కామెంట్స్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. పీసీసీ చీఫ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా అక్కడ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి లోకల్ గా ఈ రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న వివాదం కాస్త పార్టీలో చాలా పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు చేస్తున్న కంప్లైంట్లకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేస్తుంది. ఇప్పటికే షబీర్ అలీ ఇచ్చిన కంప్లైంట్లకు సంబంధించి అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఇందుప్రియారెడ్డి, వారి భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి వారికి వివరణ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సేమ్ మళ్ళీ షబీర్ అలీకి సంబంధించి షబీర్ అలీ వర్గం అక్కడ కామారెడ్డిలో లోకల్ గా తమ పైన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు. లోకల్ గా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఇప్పటికే అక్కడ ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తో పాటు షబీర్ అలీ వర్గం ఎలాంటి ప్రచారం చేస్తుంది, తన పైన ఏ విధమైన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ప్రజెంట్ క్రమశిక్షణ కమిటీ ముందు భేటీ కావచ్చి ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు కామారెడ్డికి సంబంధించి ముఖ్యంగా షబీర్ అలీ చేసిన కామెంట్స్ గతంలో ఈ పోస్టులకు సంబంధించిన అంశానికి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి పోస్టు ఇవ్వడం పట్ల తీవ్రంగా కొన్ని ఆక్షేపిస్తూ కూడా షబీర్ అలీ చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో ఆ ఫోన్ ఆడియో సంబంధించి కూడా అది కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి పైసలు తీసుకుని అదేవిధంగా ఇతరత్ర వ్యాఖ్యలు చేస్తూ కూడా ఆయన పోస్టులు ఇస్తున్నారంటూ కూడా చేసిన కామెంట్స్ పైన ఏఐసీసీ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ అయినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ షబీర్ అలీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులో కూడా ఆయన రిప్లై ఇస్తూ కూడా తాను ఎక్కడ తప్పిదం చేయలేదు, ఏ వీడియో అది ఏఐ తోటి మార్పింగ్ చేసిన ఒక ఆడియో అంటూ కూడా దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీకి క్రమశిక్షణగా పనిచేసిన వ్యక్తిని తాను ఎక్కడ మహిళలను కించపరిచే విధంగా వివరించలేదంటూ కూడా ఆ నోటీసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటు నిన్న చూసినట్టయితే కనుక మొత్తం గాంధీ భవన్ ఆవరణలో కానీ అదేవిధంగా గాంధీ భవన్ కు వచ్చే మార్గాల్లో మెట్రో పిల్లర్లకు కొంత కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా షబీర్ అలీ ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తం మీద కామారెడ్డి అంశానికి సంబంధించి పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కూడా క్రమశిక్షణ కమిటీ భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసిన తర్వాత అధ్యక్షుడు మల్లు రవి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మాధవి, రైట్, థాంక్యూ ప్రతాప్.